లోకా సమస్త సుఖినోభవం అయిపోయిందిగా. పైగా లోకా అంటే మీరు ఇంకో మాట తెలియక అనుకుంటారు, చాలా లోకం అంటే వరల్డ్ కాదండి. లోక అంటే పౌరుడు, ఒక వ్యక్తి అని అర్థం. అక్కడ లోకా సమస్త అంటే అందరూ జనులు, అన్ని లోకాలు కాదండి. సంస్కృతంలో లోక శబ్దాన్ని వరల్డ్ అనే అర్థంలో వాడలేదు, ప్రజలు ఒక వ్యక్తి అనే అర్థంలో వాడారు. లోక అంటే పౌరుడు. మీరు సంస్కృత నిఘంటువు చూసుకోండి. లోక అంటే పౌరుడు, ఒక వ్యక్తి, ఏ సింగిల్ సిటిజన్. లోకా అంటే మెనీ సిటిజన్స్. అంతే. అందరూ బాగుండాలని చెప్పారా లేదా? ఇంకేం చెప్పమంటావు? దేవతలు కానీ, గోవులు కానీ, బ్రాహ్మణులు కానీ వారు సాధుజీవులు కాబట్టి, బ్రాహ్మణులు సాధుజీవులు కాబట్టి. పశువుల్లో ఆవు సాధుజీవు, దున్నపోతు పొడుస్తుంది, గేదె పొడుస్తుంది, ఆవు అని తొందరగా పొడవదండి, దానికి తెలియదు. పారిగూడేమో తప్ప పొడవడం తెలియదు. అందుకే అవి ఎక్కడైనా ఆర్తితో అలా చూసి అంబా అన్నా చాలు కృష్ణుడు వస్తాడు అంటే అక్కడ. అందుకే కృష్ణుడి యొక్క విగ్రహాన్ని, చిత్రాన్ని మీరు గమనించండి అమ్మా. 8 పెళ్ళిళ్ళు అవని, 80 పెళ్ళిళ్ళు అవని, ఒక్క తొండదండి పక్కనే, నో గ్రూప్ ఫోటో. శ్రీకృష్ణుడితో పాటు ఉండే యోగ్యత ఒకే ఒక్కరికి, హరి గోదేవతాభ్యో నమః. గోవు మాత్రమే ఉంటుంది.